ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. జనవరి 25 నుండి 31 వరకు వార ఫలితాలు మనం తెలుసుకుందాం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఎల్లప్పుడూ కూడా సత్యం పలుకుతూ ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి, అసత్యం పలకకూడదు, ప్రియమైనటువంటి మధురమైనటువంటి భాషణలు చేస్తూ ఉండాలి. అప్పుడే ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన, అందరికీ మిత్రుడుగా ఉండేటువంటి అర్హత కలుగుతుందని చెప్పని ఈ శ్లోకం మనకు చెబుతుంది. ఈ వారం మేషరాశి వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ వారం ఈ రాశి వారికి జీవితంలోని ప్రతి రంగం ఒక పరీక్షలా అనిపించిన ఆ యొక్క పరీక్షను తట్టుకునేటువంటి శక్తి కూడా మీ లోపలనే ఉంటుంది. దానిని తెలుసుకోలేక ఇబ్బందులు అనేటివి పడుతూ ఉంటారు. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై ఆసక్తి ఉన్న మనసు స్థిరంగా లేకపోవడం వల్ల చదివినది గుర్తుండక ఇబ్బంది పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం. ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క వారం ఎక్కువ శ్రమను తీసుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు. గురువు యొక్క అనుగ్రహం తగ్గినందువల్ల గైడెన్స్ లోపమని అనిపించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో మాటల తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. మీరు నిజం మాట్లాడినా అది కఠినంగా వినిపించేటువంటి పరిస్థితి అనేది ఉంది ఈ యొక్క గ్రహచారం. కాబట్టి మౌనమే మేలైనటువంటి యొక్క మార్గం. ప్రైవేటు ఉద్యోగుల్లో పనిభారం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఫైళ్ల ఆలస్యం వల్ల అసహనం అనేది పెరగగలదు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం నిత్య వ్యాపారాలు, కిరాణా, కూరగాయలు, పాల వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు అనేకం నడిచినా కానీ ఆశించినటువంటి యొక్క ఫలితం అనేది రాకుండా ఉంటుంది ఈ వారం. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. మరియు స్టీలు, ఇత్తడి, హార్డ్వేర్, సిమెంటు, ఇసుక వంటి నిర్మాణ రంగ వ్యాపారాలలో చెల్లింపుల ఆలస్యం అనేది ఎక్కువగా ఉండటం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు విషయానికి వస్తే కొత్త డీల్స్ కంటే పాత డీల్స్నే ముందుకు నడిపే పరిస్థితి అనేది ఉంది. డాక్యుమెంట్ల విషయంలో చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం గ్రహచార స్థితి ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్త అవసరం. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా లేదు. భూములు అమ్మకం కానీ కొనుగోలు చేయడం కానీ ఉండదు. అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు. ముఖ్యంగా డే ట్రేడింగ్, ఆప్షన్స్, ఫ్యూచర్స్ లాంటి రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ పూర్తిగా మీరు మానేయాలి. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారు ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. ధర పెరిగి నష్టం వచ్చేటువంటి సూచనలు మీకు ఉన్నాయి. కుటుంబ జీవనంలో ఇంట్లో పెద్దల మాటలు మీకు నచ్చకపోయినా అవి అనుభవం నుంచి వచ్చినవే అని అర్థం అనేది చేసుకోవాలి. కుటుంబంలో ఆర్థికమైనటువంటి చర్చలు కొనసాగుతుంటాయి. దానికి విచారం చేస్తూ ఉంటారు. దానివలన అత్యంత గొడవలకు దారితీసేటువంటి సమస్యగా మీకు మారుతుంది. నేనే సరైన వాడిని అన్న భావన విడిచిపెట్టకపోతే చిన్న విషయమే పెద్ద సమస్యగా మారేటువంటి గ్రహచార స్థితి వలన అనేక రకాలుగా మీరు బాధపడవలసి వస్తుంది. మరియు ఈ వారం సంబంధాలు వచ్చిన స్థిరత్వం అనేది ఉండదు. శత్రువుల విషయానికి వస్తే ఈ వారం ప్రత్యక్ష శత్రువుల కంటే రహస్య శత్రువులే ఎక్కువగా మేము ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా మాటలతో, అపవాదులతో భూ వ్యవహారాలలో ఎక్కువగా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. మరియు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మీరు తిరగాల్సి వస్తుంది. అధికారుల వలన ఆదరణ లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. సినీ రంగంలో ఉన్న మేషరాశి వారికి అవకాశాలు ఉన్నా కానీ మాట ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోని పరిస్థితి అనేది ఉంటుంది. రాజకీయాలలో ఉన్నవారికి పై స్థాయి నేతల నుంచి ఒత్తిడి అనేది పెరుగుతుంది. దానివలన కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. వ్యవసాయం, పాడి రంగాలలో ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నీరు, మేత, మందులపై వ్యయం అనేది బాగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా తలనొప్పి, కంటి మంట మరియు రక్త సమస్యలు, కోపావేశం వల్ల వచ్చేటువంటి సమస్యలు, అధిక ఉష్ణమైనటువంటి సమస్యలు, వేడి ఇత్యాది యొక్క సమస్యలు మీకు కనిపిస్తూ ఉంటాయి. నిద్రలేమి ప్రధానంగా కావచ్చు. దానివల్ల ఎటువంటివి రావచ్చు. వస్త్ర వ్యాపారాలలో అమ్మకాలు నెమ్మదిగా ఉంటాయి.
ఫైనాన్స్ విషయాలలో అప్పు ఇవ్వడం, గ్యారెంటీ ఇవ్వడం పూర్తిగా మానేసుకుంటే మీకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి మానసిక అలసట అనేది పెరిగి కుటుంబాన్ని మిస్ అవుతున్నటువంటి భావన అనేది మీకు కలిగి ఉంటుంది. ఈ వారం మేషరాశికి బలహీన గ్రహం కుజుడు. అలాగే శని ప్రభావం వల్ల ఆలస్యాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి దానికి పరిష్కారంగా మంగళవారం ఉదయం హనుమాన్ దేవాలయంలో ఎర్రని పూలతో అర్చన చేసుకొని సింధూరం సమర్పించి ఓం క్రాం క్రీం క్రవం సహ భౌమాయ నమః, ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే శనివారం నల్ల నువ్వులు దానం చేయండి. ఇది ఈ వారం మీకు కలిగేటువంటి వచ్చేటువంటి కష్టాలను చాలా వరకు మీకు తగ్గిస్తుంది. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి జీవితంలో స్థిరత్వం కావాలని మనసు కోరుకున్న పరిస్థితులు కొంత ఒడిదుడుకులు చూపించే కాలం అనేది ఉంది. ఈ వారం విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై శ్రద్ధ ఉన్న ఫలితం రావడంలో ఆలస్యం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా గణితం, అకౌంట్స్, టెక్నికల్ సబ్జెక్ట్స్ చదివే విద్యార్థులకు ఈ వారం అదనపు సాధన చాలా అవసరం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఫలితం రావాలంటే గురు అనుగ్రహం అనేది కీలకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం పనిభారం పెరుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్, అకౌంట్స్, బ్యాంకింగ్, బీమా రంగాల్లో ఉన్నవారికి ఒత్తిడి ఎక్కువ. పై అధికారులతో ప్రత్యక్షంగా వాదనకు దిగకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మాట మీకే తిరుగుబాటు అనేది అవుతుంది. వ్యాపార రంగంలో వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. నిత్య వ్యాపారాలు, కిరాణా, పాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం నడిచిన లాభం కాస్త తగ్గట్టుగా ఉండక కొద్దిగా తగ్గి ఉంటుంది. బంగారం, వెండి వ్యాపారాలలో ధరలు హెచ్చుదగలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు. స్టీలు, ఇత్తడి, కాపర్, హార్డ్వేర్ ఇత్యాది వ్యాపారాలలో చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల నగదు కొరత అనిపిస్తుంది. ఆదాయం కూడా బాగా తగ్గి ఉంటుంది. వస్త్ర వ్యాపారాలలో అమ్మకాలు ఉన్న లాభం మార్జిన్ కంటే తక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కనుక ఈ వారం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనుకూలం కాదు. కాబట్టి ఉన్న వ్యాపారాలని సరిదిద్దుకుంటూ వెళ్ళాలి. పాత భూములు అమ్మకం లేదా లీజు వ్యవహారాలు ముందుకు కదులుతాయి. కొద్ది నిదానంగా పనులు కాగలవు. కానీ ప్రభుత్వ కార్యాలయాల జాప్యం అనేది మీకు ఉంటుంది. షేర్ మార్కెట్లో వృషభ రాశి వారికి ఈ వారం చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టడం, టిప్స్ నమ్మటం పూర్తిగా మానేయాలి. కుటుంబ జీవనంలో ఆర్థిక విషయాలు ప్రధాన చర్చగా మారతాయి. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు విషయంలో అపోహలు రావచ్చు. దాంపత్య జీవితంలో కొద్దిగా మనశ్శాంతి అనేది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడగలదు. ముఖ్యంగా ఖర్చుల విషయంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు. ఈ వారం వచ్చినటువంటి సంబంధాలు స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల విషయంలో ప్రత్యక్ష శత్రువుల కంటే మీకు దగ్గరగా ఉన్నవారే ఎక్కువ ఇబ్బందిని పెట్టేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. భూ వ్యవహారంలో ఉన్నవారు ఈ వారం సంతకాలు చేసే ముందు న్యాయ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. సినీ రంగంలో ఉన్నవారికి, వృషభ రాశి వారికి అవకాశాలు ఉన్నా డబ్బు ఆలస్యంగా రావడం వల్ల కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. రాజకీయ రంగంలో కూడా ఉన్నవారికి మాటలు జాగ్రత్తగా ఉండాలి. మరియు వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలలో ఉన్నవారికి వాతావరణ మార్పులు, ఖర్చులు పెరిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొద్దిగా గొంతు బొంగురు సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. మంచినీళ్ళు కానీ, వేడి నీళ్లు కానీ ఎక్కువగా తాగుతూ ఉండటం వల్ల మంచి ఆరోగ్యం అనేది కాగలదు. మరియు విదేశాలలో నివసిస్తున్న వృషభ రాశి వారికి ఈ వారం జీవనశైలి ఖర్చులు పెరుగుతాయి. సేవింగ్స్ తగ్గేటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వారం వృషభ రాశి వారికి బలహీన గ్రహం శుక్రుడు. అలాగే శని ప్రభావం వల్ల ఆలస్యంగా పనులు అనేటివి కాగలవు. నిదానం, ఓపిక, వినయం, విధేయత చాలా అవసరపడతాయి. మరి దీనికి పరిష్కారం శుక్రవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తెల్లని బియ్యం లేదా పాలు దానం చెయ్యండి. ఓం శుం శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆర్థికమైనటువంటి విషయాలలో ఒత్తిడి తగ్గి స్థిరమైనటువంటి సంపద, ఆర్థికమైనటువంటి స్థితి కలిగి ఆనందమైన జీవనం మీరు గడుపుతారు. శుభం భూయాత్. ఈ వారం మిథున రాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి ఆలోచనలు వేగంగా పరిగెడుతూ ఉంటాయి. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో
కొంత అయోమయం ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో చురుకుదనం ఉన్న ఒకే విషయంపై ఎక్కువ సేపు దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. దానివల్ల చదువు కాస్త వెనుకబడుతుంది. ఐటీ, కమ్యూనికేషన్, మీడియా, మార్కెటింగ్ రంగాల్లో చదువుతున్న వారి విద్యార్థులకు ఈ వారం కొత్త అవకాశాలపై సమాచారం అనేది వస్తుంది. ఉద్యోగంలో ఉన్న మిథున రాశి వారికి ఈ వారం కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు అప్పగించబడతాయి. కావున పని ఒత్తిడి పెరిగినా మీరు చూపేటువంటి తెలివితేటలు పై అధికారులను ఆకట్టుకుంటాయి. సహ ఉద్యోగులతో మాటల తగాదాలు రావచ్చు. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం వారితోటి. వ్యాపార రంగంలో మిథున రాశి వారికి ఈ వారం మంచి కదలిక అనేది ఉంటుంది. నిత్య వ్యాపారాలు, ట్రేడింగ్, ఆన్లైన్ బిజినెస్, మీడియా సంబంధిత వ్యాపారాలు, హోటల్ మేనేజ్మెంట్స్ ఇత్యాది సంబంధమైనటువంటి ఒక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారం, ఫ్యాషన్, మొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అమ్మకాలు చాలా పెరుగుతాయి. స్టీలు, ఇత్తడి వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభం కలదు. రియల్ ఎస్టేట్లో బ్రోకరేజ్, మధ్యవర్తిత్వ వ్యాపారాలు చేసేవారికి ఈ వారం మంచి కమిషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మిథున రాశి వారికి లాభ అవకాశాలు ఉన్నా వేగంగా కొనుగోలు, అమ్మకాలు చేయడం వల్ల లాభం వెంటనే నష్టంగా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దానిలో జాగ్రత్తగా మీరు చూసి ఆ షేర్లో మీరు పాలు పంచుకోవాలి. కుటుంబ జీవనంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దాంపత్య జీవితంలో సంభాషణ కీలకంగా మారాలి. మాట్లాడుకుంటే సమస్యలు అనేటివి మీకు తీరిపోతాయి. అవివాహితులకు ఈ వారం మంచి సంబంధ సూచనలు ఉన్నాయి. శత్రువుల విషయంలో మీరు తెలివితో వారిని అదుపులో ఉంచగలిగేటువంటి పరిస్థితులను మీరు తెచ్చుకోవాలి. భూ వ్యవహారంలో ఉన్నవారికి ఈ వారం సానుకూల పరిణామాలు, డాక్యుమెంట్లు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. సినీ రంగంలో ఉన్న మిథున రాశి వారికి నెట్వర్కింగ్ పెరుగుతుంది. కొత్త పరిచయాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రచారములో విజయం అనేది లభించగలదు. వ్యవసాయం, పాడి, పరిశ్రమ రంగాల్లో మధ్యస్థ ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. ఆరోగ్యపరంగా నరాలు, భుజాలు, చేతులకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. తగు జాగ్రత్తగా ఉండాలి. మంచి మందులు వాడుకోవడం చాలా మంచిది. ఫైనాన్స్ విషయంలో ఇన్కమ్ అనేది పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా సమానంగా పెరుగుతాయి. విదేశాలలో నివసిస్తున్న మిథున రాశి వారికి ఈ వారం జీవన శైలి చాలా మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలపై చర్చలు జరగవచ్చు. ఈ వారం మిథున రాశికి బలహీనమైనటువంటి గ్రహం బుధుడు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? బుధవారం గణపతి పూజ చేసి పచ్చని కూరగాయలు లేదా పచ్చ పసుపు, పెసరపప్పు, కందిపప్పు కానీ ఆ గణపతి దేవాలయంలో ఈ ధాన్యం దానం చేయాలి. ఓం బుం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ శక్తి, బలం అనేది పెరిగి గ్రహచార దోషం ఈ వారం తొలగిపోతుంది. శుభం భూయాత్. ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి మనస్సు చాలా సున్నితంగా ఉండేటువంటి గ్రహచార స్థితి కలదు. చిన్న విషయాలకే భావోద్వేగంగా స్పందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై ఆసక్తి ఉన్న ఇంటి వాతావరణం లేదా మానసిక ఒత్తిడి వల్ల చదువులో పూర్తి స్థాయి ఫోకస్ అనేది పెట్టక కొద్దిగా చదువులో వెనుకబడి ఉంటారు. ముఖ్యంగా మెడిసిన్, బయాలజీ, నర్సింగ్, ఫార్మసీ వంటి రంగాల్లో చదువుతున్నవారు అదనపు శ్రమ చాలా పెట్టాలి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం పనిలో అస్థిరత అనిపిస్తుంది. ప్రైవేటు ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతపై భయం, ప్రభుత్వ ఉద్యోగుల్లో స్థానచలం లేదా విభాగ మార్పు చర్చలు రావచ్చు. పై అధికారులతో భావోద్వేగంగా మాట్లాడితే సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి వారితోటి నిదానంగా, వినయంగా మాట్లాడేటువంటి అలవాటు చేసుకోవాలి. అలాగే ఉండాలి ఈ వారం కూడా. కాబట్టి తటస్థ ధోరణి చాలా అవసరం. ఎవరితోటి ఎలా మాట్లాడాలో అనే విషయాలు తెలుసుకొని మీరు ప్రవర్తించుకోవాలి. ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిత్య వ్యాపారాలు, హోటల్, క్యాటరింగ్, నీటి సరఫరా, పాల వ్యాపారం లాంటివి నడిచిన లాభం ఆశించినటువంటి స్థాయిలో ఉండకపోవచ్చు. వస్త్ర వ్యాపారంలో అమ్మకాలు నెమ్మదిగా సాగుతాయి. స్టీలు, ఇత్తడి, నిర్మాణ రంగ వ్యాపారాలలో పాత బకాయిలు వసూలు కాగలవు. మరి ఈ వారం కొత్త భూములు కొనుగోలు చేయడం లేదా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనుకూలం కాదు. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది తెలుసుకొని ప్రవర్తించాలి. డాక్యుమెంటేషన్ లోపాలు, సమస్యలు మీకు ఎక్కువగా ఉండవచ్చు. షేర్ మార్కెట్లో కర్కాటక రాశి వారికి ఈ వారం నష్ట సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ జీవనంలో ఈ వారం కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాటల తగాదాలు రావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా అవసరం.
దాంపత్య జీవితంలో భావోద్వేగ అసంతృప్తి, మాటల లోటు ప్రధాన సమస్యగా మారుతుంది. అలా మాట్లాడుకోకపోతే దాంపత్యం యొక్క బలం దూరమైపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు శత్రువుల విషయానికి వస్తే ఈ వారం ప్రత్యక్ష శత్రువుల కంటే రహస్య శత్రువులే మిమ్మలను ఇబ్బంది పెట్టే గ్రహచార స్థితి గలదు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాలలో, భూ వ్యవహారాలలో ఉన్నవారికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి అతిగా ప్రయత్నం చేయాలి. ఫలితం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహస్థితి శుభకరంగా కొద్దిగా తక్కువ ఉండటం వల్ల కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు. మరియు వ్యవసాయ, పాడి, పరిశ్రమ రంగాల వారికి నీటి సమస్యలు, పశువుల ఆరోగ్యంపై ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కడుపు సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్, నిద్రలేమి, ఆందోళన ఇత్యాది యొక్క ఫలితాలు మీకు కనిపిస్తాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. వేడి నీళ్ళల్లో కొద్దిగా తేనె వేసుకొని లేదా నెయ్యన్న వేసుకొని తాగడం వల్ల కొద్దిగా అజీర్తి సమస్యలు అనేటివి మీకు తగ్గుతాయి. మరియు విదేశాలలో నివసిస్తున్న వారికి, కర్కాటక రాశి వారికి ఈ వారం ఒంటరితనం, స్వదేశాన్ని గుర్తు చేసుకునేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. జీవనశైలి పరంగా ఖర్చులు పెరుగుతాయి. ఈ వారం కర్కాటక రాశికి బలహీనమైనటువంటి గ్రహం చంద్రుడు. అలాగే శని దృష్టి వల్ల ఆలస్యాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ వారం పరిష్కారం సోమవారం ఉదయం శివాలయంలో చంద్రునికి అభిషేకం చేసి, శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి ఓం సోమేశ్వరాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని 108 సార్లు జపించండి. తెల్లని అన్నం లేదా పాలు దానం చేస్తే మనసుకు స్థిరత్వం అనేది కలుగుతుంది. చంద్రుని యొక్క దోషం తొలగిపోయి మనశ్శాంతి అనేది కలుగుతుంది. శుభం భూయాత్. ఈ వారం సింహరాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి నాయకత్వ గుణాలు, అధికారమైన గుణాలు మరియు పెద్దరికం ఇత్యాది యొక్క గుణాలన్నీ కూడా స్పష్టంగా బయటపడుతుంటాయి. కానీ అదే సమయంలో అహంకార సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ప్రతి వారితోటి మాట్లాడేటప్పుడు, ఇతరులతోటి సంభాషణ చేసేటప్పుడు, పెద్దల యందు మాట్లాడేటప్పుడు అతి వినయంగా ఉండాలి. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో మంచి ప్రతిభ చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, లా, మేనేజ్మెంట్ చదువుతున్న విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి ఈ వారం అధికార బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. కానీ అదే మాట ఇతరులకు కఠినంగా అనిపించేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ వారం ప్రైవేటు రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అధికార మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో సింహరాశి వారికి ఈ వారం మంచి కదలిక ఉంటుంది. నిత్య వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, బంగారం, వెండి, స్టీలు, ఇత్తడి, ఆటోమొబైల్ రంగాల్లో మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్లో కొత్త డీల్స్ కంటే కమర్షియల్ ప్రాపర్టీ లీజు వ్యవహారాలు మంచిగా లాభాన్ని ఇస్తాయి. షేర్ మార్కెట్లో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలవు. ఒకవైపు లాభం వచ్చిన మరియు ఇంకొక వైపు తీసుకున్నటువంటి నిర్ణయాలు నష్టాన్ని అనేటివి తెచ్చిపెట్టే గ్రహస్థితి ఉంది. కుటుంబ జీవనంలో ఈ వారం మీ మాటకు గౌరవం అనేది పెరిగి అందరిలో మీరు గౌరవంగా, హుందాగా ఉండేటువంటి గ్రహచారం శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలను అనుసరించేటువంటి పరిస్థితి ఉంది. దాంపత్య జీవితంలో ఆధిపత్య ధోరణి తగ్గించకపోతే విభేదాలు మీకు రావచ్చు. పరస్పర గౌరవం చాలా అవసరం. శత్రువుల విషయానికి వస్తే ఈ వారం మీ ప్రత్యర్థులు బలహీనపడతారు. కానీ మీరు వారిని తక్కువ అంచనా వేయకుండా వారి యొక్క కదలికలు గమనించుకొని వారికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించకపోతే ఈ వారం కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. సినీ రంగంలో ఉన్న సింహరాశి వారికి పేరు, గుర్తింపు అనేది పెరుగుతుంది. కానీ ఒప్పందాల విషయంలో స్పష్టత చాలా అవసరం. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం ప్రజాదరణ అనేది పెరుగుతుంది. వ్యవసాయం, పాడి, పరిశ్రమ రంగాలలో ఉన్నవారికి స్థిరమైనటువంటి ఫలితాలు, మంచి ఆదాయం అనేది ఈ వారం కలిగి ఉంటుంది. ఆరోగ్యపరంగా గుండె, వెన్నెముక, కంటి సమస్యలపై జాగ్రత్త చాలా అవసరం. ఫైనాన్స్ విషయంలో ఆదాయం పెరిగిన ఖర్చులు కూడా సమానంగా పెరుగుతాయి. విదేశాలలో నివసిస్తున్న సింహరాశి వారికి ఈ వారం జీవన శైలి చాలా మెరుగుపడుతుంది. ఉన్నత హోదాలతో పరిచయాలు పెరుగుతాయి. పెద్దల పరిచయాలు పెరుగుతాయి. మరియు అనేక రకాలుగా మిత్రులు, మిత్ర బృందం ఏర్పడి మీ యొక్క సమస్యను పరిష్కారం చేసే దిశగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వారం సింహరాశి వారికి బలహీనమైనటువంటి గ్రహం సూర్యుడు. అహంకార దోషం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి
పరిష్కారం: ఆదివారం ఉదయం సూర్యునికి జలదర్పణ చేసి ఓం హ్రాం హ్రీం హ్రం సహ సూర్యాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేసి గోధుమలు, ఎర్రని వస్త్రం దానమిచ్చి సూర్యునికి నమస్కారం చేసుకొని సూర్యగ్రహం అనుకూలం పొందడం వలన ఈ వారం కలిగేటువంటి యొక్క చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మీకు రాగలవు. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్న, పరిస్థితులు అనుకున్న వేగంలో ముందుకు సాగని కాలం ఇది. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై చాలా శ్రద్ధ పెట్టాలి. క్రమశిక్షణ చాలా అవసరం. ఫలితాలు ఎంత క్రమశిక్షణతో ఉన్నా కానీ ఫలితాలు కొద్దిగా ఆలస్యంగా వస్తూ ఉంటాయి. దానికని భగవంతుని కృప గురించి అమ్మవారి యొక్క అర్చన, అమ్మవారి యొక్క స్తోత్రం, లలిత పారాయణం ఇత్యాది యొక్క దేవతా పూజలు, సంబంధితమైనటువంటి పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను ఇవ్వగలవు. ముఖ్యంగా సైన్స్, అకౌంట్స్, కంప్యూటర్, మెడికల్ సంబంధిత రంగాలు చదువుతున్న వారికి పునఃపరిశీలనపై దృష్టి అనేది బాగా పెట్టాలి. ఉద్యోగంలో ఉన్న కన్యా రాశి వారికి పనిలో సూక్ష్మ విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి డాక్యుమెంటేషన్, అకౌంట్స్, డేటా ఎంట్రీ వంటి పనుల్లో అత్యంత జాగ్రత్త చాలా అవసరం. పై అధికారులతో మీ పనితీరు మెచ్చుకోబడినా అదే సమయంలో విమర్శలు కూడా మీకు ఎదురు కాగలవు. కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. వ్యాపార రంగంలో కన్యా రాశి వారికి ఈ వారం లాభం ఉన్నా కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది. నిత్య వ్యాపారాలు, ఫార్మసీ, మెడికల్ షాపులు, కిరాణా, ఎలక్ట్రికల్ సామాగ్రి వ్యాపారాలు బాగా నడుస్తాయి. వస్త్ర వ్యాపారాలలో స్టాక్ మేనేజ్మెంటు కీలకంగా మారుతుంది. పాత స్టాకు వల్ల నష్టం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. స్టీలు, ఇత్తడి, హార్డ్వేర్ వ్యాపారాలలో లాభం తక్కువగా కానీ స్థిరత్వం అనేది మంచిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఈ వారం కొత్త కొనుగోళ్లు వాయిదా వేయడం చాలా మంచిది. లీజు, రెంటల్ ఒప్పందాలు మాత్రం ముందుకు సాగుతాయి. షేర్ మార్కెట్లో కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విశ్లేషణతో పెట్టుబడి పెడితే లాభం అనేది బాగా ఉంటుంది. భావోద్వేగంతో పెడితే కనుక నష్టం అనేది కలగగలదు. కుటుంబ జీవనంలో ఈ వారం చిన్న చిన్న విషయాలపై పెద్ద చర్చలు జరుగుతాయి. కానీ కుటుంబ విషయంలో తగు జాగ్రత్తగా మాట్లాడే విధానంలో స్పష్టత, వినయం అనేది ఉండటం వల్ల సమస్యలు కొంత తగ్గుతాయి. దాంపత్య విషయంలో విమర్శాత్మక ధోరణి తగ్గించుకోకపోతే మాటల తగాదాలు పెరుగుతాయి. దాని వలన సహనం అనేది మీరు కోల్పోతారు. అవివాహితులకు ఈ వారం సంబంధాలు వచ్చిన ఎక్కువ ఆలోచనల వల్ల నిర్ణయం అనేది మీకు ఆలస్యం కాగలదు. శత్రువుల విషయానికి వస్తే ఈ వారం ప్రత్యక్ష శత్రువుల కంటే మీకు బహిర్గతంగా శత్రువుల కంటే మీ అంతర్గత శత్రువుల వల్లనే ఎక్కువగా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. ఈ వారం న్యాయపరమైనటువంటి అంశాలు ముందుకు వస్తాయి. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి. సినీ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి బ్యాక్ ఎండ్ పనుల్లో గుర్తింపు అనేది ఉంటుంది. కానీ పబ్లిక్ క్రెడిట్ ఆలస్యం కాగలదు. రాజకీయ రంగాలలో ఉన్నవారికి వ్యూహాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు దిగుబడి ఎక్కువగా ఉన్నా కానీ కొద్దిగా ఖర్చులు కూడా సమానంగా ఉండగలవు. ఆరోగ్యపరంగా చర్మం, నరాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ విషయంలో ఈ వారం సేవింగ్స్పై దృష్టి పెట్టడం చాలా మంచిది. విదేశాలలో నివసిస్తున్న కన్యా రాశి వారికి ఈ వారం పని ఒత్తిడి ఉన్న దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పునాది పడుతుంది. ఈ వారం కన్యా రాశికి బలహీనమైనటువంటి గ్రహం బుధుడు. శని ప్రభావం వల్ల ఆలస్యాలు కలుగుతూ ఉంటాయి. బుధుని యొక్క సమస్య పరిష్కారం చేసుకోవాలి. ఈ వారం పరిష్కారం: బుధవారం గణపతి పూజ చేసి పచ్చని గరికతో అర్చన చేసుకొని ఆకుకూరలు లేదా పచ్చని పప్పు, కూరగాయలు ఇవన్నీ కూడా దానమిచ్చి ఓం బుధాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వలన విశేషమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి రాగలవు. శుభం భూయాత్. ఈ వారం తులారాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి సంబంధాలు సమతుల్యతగా ఉంటాయి. నిర్ణయాలు ప్రధానంగా నిలుస్తుంటాయి. విద్యార్థుల విషయానికి వస్తే ఆర్ట్స్, డిజైన్, లా, మేనేజ్మెంట్, ఫ్యాషన్ రంగాలలో చదువుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఏ విషయం మీద ఎక్కువ ఆలోచించడం వల్ల నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ఈ వారం భాగస్వామ్యమైనటువంటి పనులు, టీమ్ వర్క్ కీలకంగా మారుతుంది. ప్రైవేటు ఉద్యోగాలలో క్లయింట్ సంబంధాలు బలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో పబ్లిక్ డీలింగ్ పెరుగుతుంది. వ్యాపార రంగంలో తులారాశి వారికి ఈ వారం మంచి అవకాశాలు కలవు. నిత్య వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం, ఫ్యాషన్, కాస్మెటిక్స్, జ్యువెలరీ రంగాలలో
ఉన్నవారికి అమ్మకాలు ఎక్కువగా పెరుగుతాయి. స్టీలు ఇత్తడి వ్యాపారంలో స్థిరమైన లాభం కలదు. రియల్ ఎస్టేట్లో బ్రోకరేజీ మధ్యవర్తిత్వ వ్యాపారాలు మంచిగా లాభిస్తాయి. కానీ సొంత పెట్టుబడి పెట్టే ముందు లెక్కలు స్పష్టంగా చూసుకోవాలి. సొంత పెట్టుబడి పెట్టేటువంటి ఒక పనులు ఈ వారం చేయకపోవడం మంచిది. మరియు భాగస్వామ్య పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. కానీ ఒంటరిగా తీసుకున్నటువంటి పెద్ద నిర్ణయాలు మాత్రం నష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి గ్రహస్థితి అనేది ఈ వారం కలదు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం అనేది ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అనేది పెరుగుతుంది. చిన్న అపార్థాలు సులభంగా పరిష్కారం కాగలవు. అవివాహితులకు ఈ వారం మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శత్రువుల విషయానికి వస్తే ఈ వారం మీ మృదువైనటువంటి మాటలతో ప్రత్యర్థులను కూడా మీ వైపు తిప్పుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీరు కలిగి ఉంటారు. భూ వ్యవహారాలలో ఉన్నవారికి ఈ వారం ఒప్పందాలు పూర్తయ్యేటువంటి సూచనలు కలవు. ఆ పని సక్రమంగా మీకు పూర్తి అవుతుంది. కానీ న్యాయపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కళాత్మకమైనటువంటి గుర్తింపు అనేది మీకు కలగగలదు. ప్రాజెక్టులు చర్చలు జరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు మీకు అందగలవు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజాదరణ సంబంధాలు బలపడతాయి. వ్యవసాయం పాడి రంగాలలో స్థిరమైనటువంటి ఫలితాలు రాగలవు. ఆరోగ్యపరంగా కిడ్నీ వెన్ను చర్మ సమస్యలుపై జాగ్రత్త చాలా అవసరం. ఫైనాన్స్ విషయంలో ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి. విదేశాలలో నివసిస్తున్న వారికి తులారాశి వారికి ఈ వారం జీవనశైలి మెరుగుపడుతుంది. కొత్త సామాజిక వలయం ఏర్పడగలదు. ఈ వారం తులారాశి వారికి బలహీనమైనటువంటి గ్రహం ఏందయ్యా అంటే శుక్రుడు. సంబంధ దోషం వల్ల ఇవన్నీ కలుగుతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం పరిష్కారం శుక్రవారం మహాలక్ష్మి లేదా లలితాదేవి పూజ చేసి తెల్లని వస్త్రాలు లేదా సుగంధ ద్రవ్యాలు దానం చెయ్యాలి. ఓం శుం శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి రాగలవు. కాబట్టి శుక్రగ్రహం జపం చేస్తూ దుర్గాదేవి కూడా అర్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి ఈ వారం మీకు కలుగుతాయి. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి లోపల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. బయట పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అలా అనిపించేటువంటి ఒక సమయం ఈ వారం. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై దృష్టి పెట్టినా కానీ ఫలితాలు రావడంలో ఆలస్యం కనిపిస్తుంది. ముఖ్యంగా రీసెర్చ్, మెడిసిన్, ఫార్మసీ, ఇంజనీరింగ్ ఇటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యలలో ఉన్నవారికి ఈ వారం సహనం అనేది చాలా అవసరం. ఉద్యోగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగుల్లో రహస్య రాజకీయాలు, ఆఫీస్ పాలిటిక్స్ కారణంగా అసహనం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో విచారణలు లేదా ఆడిటింగ్లకు సంబంధించినటువంటి చర్చలు రావచ్చు. వ్యాపార రంగంలో వృశ్చిక రాశి వారికి ఈ వారం జాగ్రత్త చాలా అవసరం. నిత్య వ్యాపారాలు నడిచిన లాభం తక్కువగా ఉంటుంది. స్టీలు, ఇత్తడి, కెమికల్స్, మెడికల్ సరుకులు, ఫార్మా వ్యాపారాలలో ప్రభుత్వ నియమాలు, తనిఖీలు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. వస్త్ర వ్యాపారాలలో స్టాకు నిలిచిపోవడం వల్ల నగదు కొరత కనిపించవచ్చు. ధన నష్టం అనేది కొద్దిగా కలుగుతుంది. ఆదాయం అనేది లేకుండా ఉంటుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఈ వారం వివాదాస్పద భూములు, వారసత్వం వంటి ఆస్తుల విషయంలో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో వృశ్చిక రాశి వారికి ఈ వారం నష్టమైనటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గోప్య సమాచారం నమ్మి పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. తెలియకుండా వాళ్లను నమ్మి పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం అనేది మీకు రాగలదు. కాబట్టి వ్యాపారంలో తగు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారం చేసే ముందు 10కి 12 సార్లు ఆలోచించాలి. మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీకు మానసికంగా భారంగా అనిపిస్తుంది. దాంపత్య జీవితంలో అనుమానాలు, గోప్యత సమస్యలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అవివాహితులకు ఈ వారం సంబంధాలు వచ్చిన పాత అనుభవాల భయం అడ్డంకిగా మారుతుంది. శత్రువుల విషయంలో ఈ వారం ప్రత్యక్ష శత్రువుల కంటే రహస్య శత్రువులు, అంతర్గత శత్రువులు, పక్కన ఉన్నటువంటి శత్రువుల వల్లనే ఇబ్బందులు అనేటివి కలుగుతాయి. భూ వ్యవహారాల్లో ఉన్నవారికి న్యాయపరమైన చిక్కులు తలెత్తే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చేసుకోకుండా ఉండాలి. అన్ని రంగాలలో ఉన్నవారికి, అన్ని రంగాల వారికి మరియు రాజకీయ రంగంలో ఉన్నవారికి లోపలి విభేదాలు ఇబ్బందులు పెట్టగలవు.
కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది కొద్దిపాటి లాభాలు కలిగిస్తుంది. మరి ఆరోగ్య విషయంలో మూత్ర సంబంధిత సమస్యలు, తలెత్తేటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా వేడి నీళ్లు, లవంగాల కషాయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు. విదేశాలలో నివసిస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ వారం ఒంటరితనం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశికి బలహీనమైనటువంటి గ్రహం ఏదైనా అంటే కుజుడు, రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ పరిష్కారం మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజను చేసుకోవాలి. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ హనుమాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసుకోవడం వలన రహస్యమైనటువంటి శత్రుభయం అనేది తగ్గి వివిధ రకాలైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. శుభం భూయాత్. ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అదృష్టం కొంత మేరకు కలిసి వచ్చేటువంటి కాలం. విద్యార్థుల విషయానికి వస్తే ఉన్నత విద్య, విదేశీ చదువులు, పరిశోధన రంగాలలో చదువుతున్న వారికి శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. పోటీ పరీక్షలలో ఉన్నవారికి గైడెన్స్ దొరకడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ వారం పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించవచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి ప్రాజెక్టు మార్పులు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీలు, పదోన్నతుల చర్చలు మీకు కనిపిస్తాయి. వ్యాపార రంగంలో ధనుస్సు రాశి వారికి ఈ వారం విస్తరణ ఆలోచనలు ఫలిస్తాయి. నిత్య వ్యాపారాలు, ట్రావెల్, ట్రాన్స్పోర్టు, పబ్లిషింగ్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ రంగాలు అధికమైనటువంటి లాభాన్ని ఇస్తాయి. వస్త్ర వ్యాపారాలలో హోల్సేల్ లావాదేవీలు మెరుగ్గా సాగుతాయి. స్టీలు, ఇత్తడి వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభాలు, రియల్ ఎస్టేట్లో కమర్షియల్ ప్రాపర్టీ లీజ్ ఒప్పందాలు లాభాలను కలిగిస్తాయి. షేర్ మార్కెట్లో ధనుస్సు రాశి వారికి ఈ వారం మితమైనటువంటి లాభాలు కలవు. లాంగ్ టర్మ్ పెట్టుబడులు అనుకూలంగానిస్తాయి. కుటుంబ జీవనంలో ఈ వారం శుభవార్తలు వింటారు. అతిథుల రాక మీకు మంచి బలాన్ని ఇస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పరమైనటువంటి గౌరవం అనేది పెరగగలదు. అవివాహితులకు ఈ వారం మంచి సంబంధాలు ఖరారు కావచ్చు. శత్రువుల విషయంలో ఈ వారం మీ ప్రత్యర్థులు బలహీనపడతారు. మీరంటే భయంగా ఉంటారు మరియు సన్నిహితంగా మాట్లాడాలని ఆశ కలిగి ఉంటారు. మరియు ఈ వారం సానుకూలమైనటువంటి ఒక పరిణామాలు మీకు కలగగలవు. రిజిస్ట్రేషన్లు, భూ సంబంధమైనటువంటి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. సినీ రంగంలో ధనుస్సు రాశి వారికి విదేశీ ప్రాజెక్టులు లేదా కొత్త అవకాశాల చర్చలు మీకు రాగలవు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి నేతలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలలో దిగుమడి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా నడుము, తొడలకు సంబంధించినటువంటి సమస్యలపై జాగ్రత్త అవసరం. ఫైనాన్స్ విషయంలో ఆదాయం పెరిగి సేవింగ్స్ కూడా మెరుగుపడతాయి. విదేశాలలో నివసిస్తున్న వారికి ధనుస్సు రాశి వారికి ఈ వారం జీవనశైలి మెరుగుపడి స్థిరత్వం అనేది మీకు కనిపించగలదు. ఈ వారం ధనుస్సు రాశి వారికి బలహీనమైనటువంటి గ్రహం గురుడు. అతి విశ్వాసం వల్ల కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకుండా ఉంటుంది. మరి ఈ వారం పరిష్కారం గురువారం రోజు దక్షిణామూర్తి లేదా గురుదేవునికి పూజ చేసి అభిషేకం చేసుకొని పసుపు కొమ్ములు మరియు పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. ఓం గ్లాం గ్లీం గ్లౌం సహ గురవే నమః అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఒక ఫలితాలు అనేటివి మీకు రాగలవు. శుభం భూయాత్. ఈ వారం మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి వారికి శ్రమే ప్రధాన ఆయుధం. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో క్రమశిక్షణ ఉన్న ఫలితాలు రావడంలో ఆలస్యం అనేది కనిపిస్తుంది. సివిల్స్, ఇంజనీరింగ్, టెక్నికల్ విద్యలో ఉన్నవారికి ఓర్పు చాలా అవసరం. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం పని ఒత్తిడి వల్ల కొద్దిగా ఇబ్బంది అనేది కలగగలదు. ప్రైవేటు ఉద్యోగుల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి కానీ ప్రశంసలు ఆలస్యంగా వస్తాయి. వ్యాపార రంగంలో మకర రాశి వారికి ఈ వారం స్థిరత్వం ఉన్న లాభం అనేది తక్కువగా ఉంటుంది. నిత్య వ్యాపారాలు బాగా నడుస్తాయి కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. స్టీలు, ఇత్తడి, నిర్మాణ రంగ వారికి సామగ్రి, హార్డ్వేర్ వ్యాపారాలలో నిలకడ ఉన్నా కానీ వేగం అనేది ఉండక కొద్ది ఆదాయం అనేది తగ్గి ఉంటుంది. అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలగగలదు. రియల్ ఎస్టేట్ మరియు విషయానికి వస్తే ఈ వారం
పాత భూములు అమ్మకం లేదా లీజు ఒప్పందాలు మీకు మంచి లాభాలను కలిగిస్తాయి. కొత్త కొనుగోళ్లు వాయిదా వేయడం చాలా మంచిది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి, మకర రాశి వారికి ఈ వారం జాగ్రత్త చాలా అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడులపై మాత్రమే దృష్టి అనేది మీరు పెట్టాలి. కుటుంబ జీవనంలో బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి. దాంపత్య జీవితంలో మాటల కంటే పనితో ప్రేమ చూపిస్తే చాలా మంచి పరిస్థితి అనేది ఉంటుంది. అనుకూలమైనటువంటి యొక్క విషయాలకు వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం వలన మీకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు. ఈ వారం శత్రువుల విషయంలో మిమ్మల్ని నెమ్మదిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు కాబట్టి అతి జాగ్రత్తగా వారితోటి మసలుకోవాలి. భూ వ్యవహారంలో ఉన్నవారికి ప్రభుత్వపరమైనటువంటి ఆలస్యాలు కలగగలవు. సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి, మకర రాశి వారికి కష్టానికి తగిన గుర్తింపు అనేది రాగలదు. వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల వారికి దీర్ఘకాలిక లాభాలకు పునాది అనేది పడుతుంది. ఆరోగ్యపరంగా ఎముకలు మరియు మోకాళ్ళు, వెన్నెముక సమస్యలు రావచ్చు కాబట్టి మితమైనటువంటి ఆహారం, రసమైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మరియు అన్ని రంగాలలో అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది. విదేశాలలో నివసిస్తున్న మకర రాశి వారికి ఈ వారం పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత అనేది లోపిస్తుంది. ఈ వారం మకర రాశికి బలహీనమైనటువంటి గ్రహం శని. మరి దీనికి పరిష్కారం శనివారం రోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. మంచి ఫలితాలు రాగలవు. శుభం భూయాత్. ఈ వారం కుంభరాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో భవిష్యత్తుపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఐటీ రీసెర్చ్ రంగాల్లో చదువుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఒకే సమయంలో అనేక విషయాలపై దృష్టి పెట్టడం వల్ల ఏది పూర్తి కాకుండా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రాధాన్యతలు స్పష్టంగా మీరు పెట్టుకోవాలి. ఏ రంగంలో ఉండాలో ఆ యొక్క రంగము అది అభివృద్ధి కొరకు పాటుపడుకోవాలి. ఉద్యోగంలో ఉన్న కుంభరాశి వారికి ఈ వారం కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు అప్పగించబడతాయి. ప్రైవేటు ఉద్యోగుల్లో ఇన్నోవేషన్కు ప్రాధాన్యత అనేది పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రధాన మార్పులు, కొత్త నిబంధనలు మీ పనితీరుపై ప్రభావం చూపవచ్చు. పై అధికారులతో సంబంధాలు సాధారణంగా ఉన్న మీ స్వతంత్ర ఆలోచనలు కొందరికి నచ్చకపోవచ్చు. వ్యాపార రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ వారం నుంచి కదలిక ఉంటుంది. మంచి వ్యాపారం, మంచి లక్షణాలు, మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు. నిత్య వ్యాపారాలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఆన్లైన్ ట్రేడింగ్, టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలు మంచిగా లాభిస్తాయి. స్టీలు, ఇత్తడి, ఇండస్ట్రియల్ మెటీరియల్స్ వ్యాపారాల్లో స్థిరమైనటువంటి లాభాలు కనిపిస్తాయి. వస్త్ర వ్యాపారాలలో యువతను ఆకట్టుకునేటువంటి డిజైన్లు మంచి ఫలితాలను మీకు తెచ్చిపెడతాయి. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఈ వారం కమర్షియల్ ప్రాపర్టీ, ఐటీ పార్కు సంబంధిత లీజు ఒప్పందాలు లాభాన్ని కలిగించగలవు. కానీ నివాస భూముల కొనుగోళ్లలో తొందరపడకుండా ఉండాలి. షేర్ మార్కెట్ రంగంలో కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు అనేటివి రాగలవు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆలోచనలు తేడా ఉన్న స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి శని యొక్క దోషం అనేది ఎక్కువగా కలిగి ఉండటం వల్ల ఆ శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని నువ్వులు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి రాగలవు. శుభం భూయాత్. ఈ వారం మీనరాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి ఆధ్యాత్మికత, అంతర్ముఖత పెరుగుతాయి. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో ఆసక్తి ఉన్న కళల ప్రపంచంలో ఎక్కువగా ఉండటం వల్ల ప్రాక్టికల్ విషయాలలో లోపం అనేది మీకు కనిపించవచ్చు. ముఖ్యంగా సైన్స్, ఆర్ట్స్, సైకాలజీ, స్పిరిచువల్ స్టడీస్ రంగాలలో చదువుతున్న వారికి ఈ వారం మంచి ప్రేరణ అనేది మీకు లభించగలదు. ఉద్యోగంలో ఉన్న మీనరాశి వారికి ఈ వారం స్థిరత్వం అనేది కనిపిస్తుంది. ప్రైవేటు ఉద్యోగుల్లో పనిభారం ఉన్న మీ సహానుభూతి గుణం వల్ల సహోద్యోగుల మద్దతు అనేది మళ్ళీ లభించగలదు. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. వ్యాపార రంగంలో మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిత్య వ్యాపారాలు నడిచిన లాభం అనేది ఒక మోస్తరుగా ఉంటుంది. మెడిసిన్, ఫార్మసీ, కెమికల్స్, ద్రవ పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు మంచిగా లాభిస్తాయి. వస్త్ర వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి. చేనేత మరి ఇత్యాది చేతి వృత్తుల వారికి అనుకూలమైనటువంటి యొక్క వారం ఈ వారం. స్టీలు, ఇత్తడి వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా ఉంటాయి.
మరియు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఈ వారం నీటి సంబంధిత భూములు, వ్యవసాయ భూములపై చర్చలు అనేవి జరుగుతాయి, కానీ నిర్ణయం ఆలస్యంగా ఉంటుంది. మరి షేర్ మార్కెట్లో మీనరాశి వారికి ఈ వారం జాగ్రత్త చాలా అవసరం. భావోద్వేగంతో పెట్టుబడులు పెడితే కనుక నష్టం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవనంలో ఈ వారం శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి ఫలితాలు కలిగి అందరూ కూడా అనుకూలమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మరి ఆరోగ్య విషయంలో గురువు యొక్క గ్రహస్థితి వలన, చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ఈ వారం మీకు కొద్దిగా మానసికమైనటువంటి ఒక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. అశాంతికి గురి కాగలరు. కొద్దిగా కీళ్ల నొప్పులు కానీ, పిక్కలు పట్టేయడం కానీ ఇత్యాది యొక్క బాధలు అనేటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి అధికంగా పళ్ళ రసాలు తీసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు. ఆరోగ్యంగా మీరు ఉంటారు. మరి కాబట్టి ఈ వారం పరిష్కారం గురుగ్రహానికి, చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు శనగలు దానం చేసుకోవడం వలన విశేషమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అందరూ కూడా ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు.